దేవుని వాక్కు యెహెజ్కేలునకు ప్రత్యక్షమై అతనితో ఇట్లా నేను ఇశ్రాయేలీలు యెరూషలేమును దేవునికి పైగా అతిశయాస్పదముగా చేసుకొనినందున ఆయన దానిని చెరపనుద్దేశించెను. దానికి సూచనగా యెహెజ్కేలునకు బహుప్రియమైన తన భార్య చనిపోవునని, అయినను నీవు నా వలె ఏడవవద్దు, కన్నీరు విడవవద్దని అతనితో చెప్పాను. తనలోని దేవుడు లోకంలో వాటికంటే ప్రియుడని యెహెజ్కేలు దేవునికి విధేయత చూపెను. అయితే పరివారమైనను, ప్రియులైనను, ధనమైనను, ప్రాణమైనను అన్నీ దేవుడు ఇచ్చినవేనని తన ప్రాణం సహితం ఆయన ధారపోసెనని దేవుని ప్రేమించి ఆయన రాజ్యమును, నీతిని వెతుకవలెను.